మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం అక్రమ రవాణా పేరుతో తప్పుడు కేసు బనాయించింది. సిట్ విచారణ పేరుతో వేధిస్తూ వస్తోంది. తాజాగా కారుమూరు నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ కు నోటీసులు ఇచ్చారు. తణుకులోని కారుమూరి ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి అదేవిధంగా ఆయన కొడుకుకి పోలీసులు సిట్ అధికారులు విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, అరుణ, ప్రధానంగా చూసినాక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కారుమూరి కుటుంబం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టినట్టు కూడా అడుగడుగున టార్గెట్ చేస్తూ కక్షాలు ఇంప్రూవ్ చెప్పొచ్చు. ప్రధానంగా మద్యం అక్రమ రవాణా కేసును ఒక బూచిగా చూపించి పూర్తి స్థాయిలో కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే చూసినాక మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కారుమూరి నాగేశ్వరరావు పాటు ఆయన ఏలూరు పార్లమెంట్ సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ యాదవ్ కూడా ఆయన కూడా ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశారు. వీటితో పాటు వాళ్ళ నోటీసులు కూడా పూర్తిగా ఈ రోజు సంబంధించి ఏదైతే మధ్యాహ్నం కూడా కారుమూరికి సంబంధించినటువంటి నివాసం తణుకు సంబంధించినటువంటి సజ్జాపురం వైపులో ఆయన నివాసానికి కూడా సిట్ అధికారులు చేరుకుని అక్కడ పూర్తి స్థాయిలో నోటీసులు కూడా అందించినట్టు కూడా కనపడుతుంది. ఎల్లుండి ఏదైతే ఉందో ఎల్లుండి సంబంధించి 10 గంటల ప్రాంతంలో కూడా మంగళగిరికి సంబంధించినటువంటి ఏరియాలో సిఐడి కార్యాలయం ఉందో సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో కూడా పేర్కొన్నారు. తణుకు సంబంధించినటువంటి ఇప్పటికే ఈ కార్యకర్తలు కానీ వీరు కానీ ఇప్పటికే జరుగుతున్నటువంటి వేధింపుల పరాకాష్ఠను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా మద్యం అక్రమ రవాణా కేసు పేరుతో పలువురిని కూడా విచారించినటువంటి పరిస్థితి కూడా కనపడుతున్నారు. రైట్ పోతురాజు, థ్యాంక్ యూ.